వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం 11 స్థానాలకి 40% ఓట్లకి పరిమితమయ్యాక తొలి విజయం సాధించిందని చెప్పాలి. ఇవాళ సాయంత్రానికి స్పష్టత వస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నది ఒకటి. అది ఏంటంటే విశాఖపట్నంలో ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్కి అనర్హత వేటు పడటం, ఆయన జనసేనకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ సీటు ఖాళీ అయితే ఆ సీటుకి ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. దానికి అక్కడ దాదాపుగా 500కి పైగా ఓట్లు వైసీపీకి ఉంటే 200-300 ఓట్లు తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు కలిపి ఉంటాయి. ఆ నేపథ్యంలో ఇక్కడ ఎన్నిక జరగబోతుంటే బొత్స సత్యనారాయణ పేరుని ఖరారు చేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ బొత్స సత్యనారాయణకి పోటీగా బలమైన అభ్యర్థిని పెడుతున్నాం, ఇప్పుడు దెబ్బతీస్తాం అంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రకటించింది. దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి వాళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. ఆ తర్వాత వాళ్ళందరినీ క్యాంపుకు కూడా పంపించారు, బెంగళూరు క్యాంపుకు కూడా. అయితే వాళ్ళందరూ క్యాంపుల్లో ఉన్న ఫోనుల్లో మాతో టచ్లో ఉన్నారంటూ వంశీకృష్ణ యాదవ్ ప్రకటించి ఓటమి ఖాయం, మొన్న ఏదైతే విశాఖపట్నంలో స్థాయి సంఘ ఎన్నికల్లో గెలిచామో అట్లాగే ఇది కూడా గెలవబోతున్నామంటూ ప్రకటన చేసుకొచ్చారు. బట్ ఇవాళ చూస్తే అభ్యర్థి అంటే ఇప్పటిదాకా 3 పేర్లు వినబడ్డాయి, గండి బాబ్జీ, అట్లాగే పీలా గోవింద్, అట్లాగే బైరా దిలీప్. అయితే ఇప్పుడు ఇవాళ ఏదైతే తెలుగుదేశం మానసిక పుత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి రాసిన వార్త ప్రకారం చూస్తే డ్రాప్ అయ్యారు పోటీ నుంచి అన్నటువంటి విషయం తెలుస్తుంది. అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరపున ఎవరూ పోటీ చేయకపోతే ఆటోమేటిక్గా ఏకగ్రీవంగా బొత్స సత్యనారాయణ ఎన్నికైనట్టు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొలి ఘన విజయం అవుతుంది ఆఫ్టర్ ఎలక్షన్స్.